నెల్లూరు నగరంలో అభివృద్ధి పేరుతో సామాన్యుల ఆస్తులను సౌకర్యాలను ధ్వంసం చేసే సంస్కృతి పెరిగిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. 46వ డివిజన్ కమర్షియల్ ఏరియాలో గత 8 ఏళ్లుగా వేలూరు మహేష్ స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ను మున్సిపల్ అధికారులు జేసీబీలతో కూల్చివేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ అండతో కార్పొరేషన్ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని, పేదల నుంచి పన్నుల రూపంలో వేల రూపాయలు పిండుతూ మరోవైపు వారి సౌకర్యాలను హరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు నెల్లూరు నగరంలో మొదటి నుంచి కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని మొదటి నుంచి కూడా చూస్తాం. నారాయణ గారు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్స్ని పెట్టి 10 మందికి చదువు చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా 70,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పిచ్చి పనులకి, ఇలాంటి చేతగాని పనులకి ఈరోజు తలబట్టుకునే పరిస్థితిని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. నేను మీకు రాబోయే రోజుల్లో చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినటివి, అన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అసహించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. స్టెప్ బై స్టెప్గా వాటన్నిటిని కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీ కానీ, కార్పొరేషన్లో పేద ప్రజల నుంచి దోచుకున్నటువంటిది వీళ్ళ జోబిల్లో ఏ విధంగా వెళ్తుందన్నటువంటి అంశాలను కానీ సాక్ష్యాలతో సహా ప్రజలందరికీ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మాత్రమే మొట్టమొదటిగా మీ దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. ఇది 46వ డివిజన్లో, ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఇక్కడ అంతా కూడా షాప్స్ కానీ, బంగారు అంగళ్ళు కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, మొత్తం కూడా ఈ ఏరియా అంతా కూడా ఈ బిజినెస్ పీపుల్ ఉండేటువంటి ఏరియా. ఈ బిజినెస్ పీపుల్కి సంబంధించి ఇక్కడ అనేక మంది, వందల మంది, చాలామంది ఇక్కడికి రావడం కానీ, ఇక్కడ ఈ షాపింగ్లో పార్టిసిపేట్ కొనుగోలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతంలో వేలూరు మహేష్ గారు సుమారుగా 7-8 సంవత్సరాల క్రితమే ఇక్కడ వచ్చేటువంటి ఇన్ని వందల మంది, వేల మంది వస్తూ ఉంటారు. మరి వీరందరికీ కూడా ఒక మంచినీటి సదుపాయం కలిగించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మనం చూసాం. ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్ని సిస్టమ్ని తీసుకొని వచ్చి ఇక్కడ దానికి సంబంధించి బోర్లు వేయడం కానీ, మోటార్లు పెట్టడం కానీ, ఒక మంచి ఆర్ఓ సిస్టమ్ని తీసుకొని వచ్చి వాటిని వాటర్ని అంతా కూడా రిజర్వ్ చేసుకునేదానికి ఒక ట్యాంక్ని పెట్టి దాంట్లో నుంచి కేవలం 20 లీటర్ల క్యాన్ని ₹2 అందించాలని మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం కూడా ఆ రోజు జరిగింది. కేవలం ఏంటంటే ఒక సర్వీస్ నేచర్తో ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో మనం పెరుగుతూ ఉన్నాం, ఈ ప్రాంతానికి మనం ఏదైనా చేయగలగాలన్న ఆలోచనతో ఆ ఆర్ఓ సిస్టమ్ని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ షాపుల్లో వచ్చేటువంటి వీరందరికీ కూడా ఒక మంచినీటి సదుపాయాన్ని కలిగించినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు ఎక్కడా కూడా కార్పొరేషన్ నుంచి ₹1 కూడా దీని గురించి ఆశించాల. కేవలం వీళ్ళందరూ కూడా ఆ మనీని కలెక్ట్ చేసుకొని సుమారుగా ₹8 లక్షల ఆ రోజుల్లోనే దానికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో అలాంటి ఆర్ఓ సిస్టమ్ని ఇక్కడ పెట్టడం కానీ, ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరికీ కూడా కేవలం ఇక్కడ వచ్చే షాపులకే కాదు, ఈ షాపులకే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పేదలందరూ కూడా ఇక్కడికి వచ్చే ఆర్ఓ సిస్టమ్ ద్వారా ఒక క్యాన్ లీటర్ని ఒక ₹2 ఆ రోజుల్లో, తర్వాత ఈ సర్వీస్ ఛార్జెస్ అన్ని కూడా పెరిగినాయని చెప్పి కేవలం ₹5కి ఒక 20 లీటర్ల క్యాన్ని కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కగా కూడా ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది. అయితే కార్పొరేషన్ నుంచి అడిగింది కేవలం ఏంటంటే దానికి సంబంధించినటువంటి పవర్ బిల్లుని కార్పొరేషన్ వేవర్ చేస్తూ ఉంటుంది, వారు పే చేస్తూ ఉంటారు. మిగిలినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా వీరే బరాయిస్తూ ఆ ఆర్ఓ సిస్టమ్ని ఈ కంప్లీట్గా దీని అంతా కూడా మెయింటైన్ చేస్తా సిస్టమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీటిని అందించే కార్యక్రమం ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా కూడా ప్రోత్సహించాలా. ఎక్కడ మనం చూస్తూ ఉన్నాం, రోడ్లో కూడా కాదు, ఒక సైడ్గా ఒక కార్పొరేషన్ ప్లేస్లో, చిన్న ప్లేస్లో 10 మందికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షపూరితంగా కుట్రతో అనేకమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ చేస్తున్నటువంటి దౌర్జన్యాల్లో భాగంగా అక్కడ పెట్టినటువంటి దానికి ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నది కార్పొరేషన్ మేము కట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మేము కార్పొరేషన్కి వెళ్ళి కూడా కమిషనర్తో రిక్వెస్ట్ చేసినాం. ఏమని రిక్వెస్ట్ చేసినామంటే, సో ఇప్పటి వరకు మీరు ఏదైతే బిల్స్ ఉన్నాయో అంతవరకు పే చేసేయండి, ఇక్కడి నుంచి మేము పే చేసుకునైనా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పే చేసుకొని దాన్ని జరుపుకుంటారు. ఒకవేళ లేదు మేము అట్లా చేయమని అన్నారా, మీరైనా తీసేసుకోండి. సుమారుగా 8 నుంచి 10 లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిలో ఆర్ఓ సిస్టమ్ని చక్కగా కూడా దాన్ని పెట్టడం జరిగింది. మీరైనా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మీ ద్వారానైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి వాటర్ని సప్లై చేయండి అని చెప్పి కమిషనర్ని నేరుగా వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేస్తాం.
ఈ చేసిన తర్వాత కూడా ఎలాంటి పరిస్థితుల్లో కమిషనర్ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉంటారో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి ఈ కమిషనర్ ఎక్కడా కూడా దానికి తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగానే ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. ఎక్కడా కూడా దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితులే. అయితే 2 రోజుల క్రితం ఇక్కడ దగ్గరలో ఒక ఆర్ఓ సిస్టమ్ కూడా కాదు, ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టినామని చెప్పి ఆ రోజు ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. మీరు ఒక్కసారి చూడండి దీనికి దానికి కంపారిజన్. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సుమారుగా 100 అడుగుల లోతుల నుంచి బోర్లేసి మోటార్ ద్వారా నీటిని తీసుకొని ఇక్కడ ఆర్ఓ సిస్టమ్ ద్వారా ప్యూరిఫై చేసి వాటిని క్యాన్ల ద్వారా ఇక్కడ సప్లై చేసేటువంటి సిస్టమ్ ఇక్కడ జరుగుతుంది. అక్కడేం జరుగుతూ ఉంది, ఎక్కడో ప్యూరిఫై చేస్తారంట, అసలు ప్యూరిఫై చేస్తారో లేదో కూడా తెలియదు. ఒక ట్యాంకర్ ద్వారా నీళ్ళు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాటిని అందరికీ కూడా 20 లీటర్ల క్యాన్ని వాళ్ళు ఏదో 2 రూపాయలు 5 రూపాయలకి ఎంతకు పెట్టుకొని వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి. దాన్ని అక్కడ ప్యూరిఫై చేస్తా ఉన్నారో లేదో కూడా తెలియదు. అది పెట్టి ఇమీడియట్గా నిన్నటి రోజున అర్ధాంతరంగా జేసీబీని తీసుకొచ్చి దాన్ని పగలగొట్టేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మేము చెప్పినాం సుమారుగా 8 నుంచి 10 లక్షల రూపాయలు కదా, ఆ రోజు కూడా ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆర్ఓ సిస్టమ్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి పేదవాళ్ళకి ఉపయోగపడాలన్న ఆలోచనతో దాన్ని పెట్టడం కూడా జరిగింది. అది మాకు ఎక్కడ కూడా లాభాపేక్ష కాదు. మీరు కార్పొరేషన్ తరపున కావాలంటే అది కార్పొరేషన్ చిన్న ప్లేసే కదా, మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని జరపమంటే మీరు కొత్తగా మున్సిపాలిటీ దగ్గర పేదవాళ్ళ దగ్గర గొంతులు పిసికి డబ్బులు తీసుకొని అక్కడ ఏదో ఒక ఆర్ఓ మినరల్ వాటర్ని మేము ఇస్తామని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చి జేసీబీతో దీనంతా కూడా పగలగొట్టేసినటువంటి పరిస్థితి నేను చూస్తా ఉన్నాను. ఏంటి అహంకారం? మీరు చేస్తున్నటువంటి ఎన్ని రకాలుగా దోపిడీ జరుగుతూ ఉందో మీరు గమనించండి ఒక్కసారి. ఎక్కడెక్కడ అయితే ఇల్లు ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో, ఇల్లు ఉన్నాయో, పేద గుడిసెలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కొన్ని దశాబ్దాలుగా అసలు ట్యాప్ అయితే వాళ్ళ దగ్గర ఉండదు. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల క్రితం ఎప్పుడు అప్లై చేసుకొని ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు మున్సిపల్ ట్యాక్సులు కానీ ట్యాప్ వాటర్ ట్యాక్సులు కానీ ఇవన్నీ కూడా పే చేయమని సుమారుగా ఒక్కొక్క పేదంటికి 20,000 30,000 రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టుకి తిప్పేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఈ నారాయణ గారు తప్ప ఇంకెక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి పరిస్థితి ఉండదు. మీరు గుడిసెల్లో తీసుకోండి 20,000 రూపాయలు 30,000 రూపాయలు వాటర్ ట్యాక్స్ అని, అదేవిధంగా వాటికి సంబంధించి ఎప్పుడో 10-15 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్లు అని చెప్పి కట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడ ఉండదు. 100 కోట్ల రూపాయలను వాళ్ళ కాంట్రాక్టులకి ఎవరైతే వాళ్ళ దగ్గర కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని వాళ్ళ దగ్గర చేరతారో వాళ్ళకి కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇవ్వడానికి ఈ రోజు రోడ్లను వేసినట్టు తవ్వడం, మళ్ళీ రోడ్లను ఇవ్వడం ఇదే కార్యక్రమం. దోమల గురించి కానీ ట్రాక్టర్లు పెట్టిన దాని గురించి కానీ అదేవిధంగా స్వీపింగ్ మిషన్స్ కానీ ఫాగింగ్ మిషన్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కోట్ల రూపాయల కుంభకోణం నెల్లూరులో తప్ప ఇంకెక్కడ కూడా జరగట్లా. ఇంతటి అవినీతి ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? ఒక పక్క పేదవాళ్ళ నుంచి వేలకు వేలు లక్షల ట్యాక్సులు కలెక్ట్ చేసి మీ కాంట్రాక్టర్లకి ఇక్కడ ఉన్నటువంటి మీ దగ్గర పచ్చకండ వాళ్ళు కప్పుకున్న వాళ్ళకి మాత్రం మీరు కాంట్రాక్టులు వాళ్ళన్న ఉద్దేశంతో ఈ రోజు ఆ కొన్ని కోట్ల రూపాయలను తీసుకొని వచ్చి మీరు ఖర్చు పెట్టడం. ఇక్కడ చూస్తే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక న్యాయబద్ధంగా చేసేటువంటి పనుల్ని మీరు దుర్మార్గంగా ఇక్కడ అదేమంటే అక్కడ ఉన్నటువంటి 50 సంవత్సరాల గోడ మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి హైట్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఆ గోడను పగలగొట్టారు. దీన్ని ఎందుకు పగలగొట్టారు అంటే మేము ఇక్కడ పార్క్ కడతామని చెప్తున్నారంట. ఒక్కసారి ఆలోచించండి. ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఇక్కడ ఇంత ఉన్నప్పుడు ఈ ప్లేస్ని అందరూ కూడా కోరుకుంటున్నది ఏంటంటే ఇక్కడ ఒక పార్కింగ్ ఏరియా క్రియేట్ చేయండి, కావాలంటే పెయిడ్ పార్కింగ్ అయినా పెట్టండి, 10 రూపాయలు 5 రూపాయలు ఏదో డబ్బులు తీసుకొని అయినా కూడా పార్కింగ్ ప్లేస్ కనుక ఇక్కడ కనుక మీరు చేస్తే ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. వాటర్ ప్లాంట్ కూడా అక్కడ ఉంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్తే లేదని చెప్పి వీటన్నిటి కూడా పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి గోడను పగలగొట్టి అక్కడ సుమారుగా 5 అడుగులు లేపితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళందరూ పోవడానికి కూడా కష్టమైపోతుంది. వర్షాలు కనుక పడితే ఆ ఏరియా అంతా కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ పార్కు పెడతామని చెప్తే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. నేను రాబోయే రోజుల్లో నేను నాకు ఏదైతే చెప్పినానో ఏ విధంగా అయితే కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయన్నానో నేను ఆధారాలతో సహా నేను రాబోయే రోజుల్లో కూడా చూపిస్తాను. ఎందుకు ఈ దుర్మార్గం? ఎందుకు ఈ విధంగా కొట్టేస్తారు? ఎక్కడ మీకు ఎవరిచ్చినారు? ఒక పక్క చూస్తే అక్కడ జాఫర్ సాహెబ్ కెనాల్ని నాశనం చేసి పారేస్తున్నారు. అక్కడ షాపులు పెట్టి వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చూపు ఆ సర్వేపల్లి కెనాల్ పక్కన పడింది. ఆ సర్వేపల్లి కెనాల్ పక్కన శుద్ధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ అక్కడ మనం ఎక్స్టెండ్ చేసినటువంటి రోడ్స్ కానీ ఉంటే అక్కడ కళ్ళు పడి అక్కడ సుమారుగా 200 షాపులు పెట్టడానికి సుమారుగా 8 కోట్ల రూపాయలని మొన్న ఈ మధ్యనే రిలీజ్ చేయించుకున్నటువంటి పరిస్థితి. మీ ఇష్ట ప్రకారం కోట్ల రూపాయలని కార్పొరేషన్ నిధులను ఖర్చు పెట్టడం, పేద ప్రజల పేరుతో మీ
కార్యకర్తలకి, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఇవన్నీ పక్కన పెడితే పేదవాళ్ళంటే అత్యంత చులకన అయిపోయింది. ఎక్కడ పెడితే వాళ్ళు మాట్లాడలేరని చెప్పి మీరు డెవలప్మెంట్ పేరుతో ఈ పేదవాళ్ళ గుడిసెలను కానీ, పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను కానీ ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. మీరు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా తీసుకోండి, నెల్లూరులో ఎప్పుడు కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల, పొగతోటలో తీసుకుంటే హాస్పిటల్స్ని నిట్ట నిలువున కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. పేదవాళ్ళని తీసుకుంటే అక్కడ 50వ డివిజన్లో కానీ 52వ డివిజన్లో కానీ అక్కడ పేదవాళ్ళని కూల్చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా కాలువ కట్ల పేర్ల మీద మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి సుమారుగా 3000 కుటుంబాలని మీరు నాశనం చేయాలని ప్రయత్నిస్తే వైఎస్ఆర్సీపీ పోరాటం చేసిన తర్వాత సుమారుగా ఈరోజు 500-600 కుటుంబాలని మేము అంతవరకు కన్ఫైన్ చేసి ఆ ఓట్లు లేకపోయినా అని చెప్పి వాటన్నింటి కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. అవసరమైన దగ్గర మీరు తీసేయండి, సహకరిస్తాం. అవసరం లేని దగ్గర కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టడం కానీ, అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడేటివి, పేద ప్రజలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో బతుకుతూ ఉంటే వాళ్ళు అక్కడ కూడా ఉండకూడదని చెప్పి మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలను మాత్రం తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, ఇక్కడ ఈ విధ్వంసం చేస్తారా, ఎందుకు చేస్తారన్నది కూడా అందరికీ తెలుసు, ఏ కుట్రతో చేస్తారన్నది కూడా అందరికీ తెలుసు. రెండో రోజు ఏం చేస్తారంటే కమిషనరు ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చారు? ముందు రోజు కొట్టేసి ఇక్కడికి వచ్చి నేను వచ్చాను మీరేం చేస్తారో చేసుకోండి అన్న పరిస్థితిలో ఎటు తిరిగాడు. ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలు మాట్లాడుతుంటే మేము చేసేదే ఏం చేసుకుంటారు, ఏం మాట్లాడతారని మాట్లాడతాడు. ఇట్లాంటి కమిషనర్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా చూసారా? ఇట్లాంటి నెల్లూరు కార్పొరేషన్లో సుమారుగా 8 లక్షల మంది ఉన్నటువంటి మన స్టేట్లోనే ఒక బిగ్గెస్ట్ కార్పొరేషన్లో ఒకటైన నెల్లూరు కార్పొరేషన్కి కమిషనర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలాంటి ఛాలెంజెస్ చేస్తారా? కొట్టేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఛాలెంజింగ్గా ఉదయం వాకింగ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి అదేమైనా మాట్లాడితే, ప్రజలు మాట్లాడితే వారందరినీ కసురుకొని మీ అంత చూస్తానని చెప్పేటువంటి పరిస్థితి. కమిషనర్ గారు మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది పద్ధతి కాదు. మీరు కొట్టేయడం తప్పు, నోటీస్ ఇవ్వకపోవడం తప్పు, లేదా మీరు హ్యాండ్ అవుట్ చేసుకోండి, ఎవరు కూడా కాదనేటువంటి పరిస్థితిలో ఇలాంటివి ఉపేక్షిస్తూ పోతా ఉంటే పేదవాళ్ళు కట్టుకున్నటువంటి ఒక్క అంకణంలో కట్టుకున్నటువంటి బాత్రూంలు కూడా తీసేసినటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న పేదవాళ్ళు మాట్లాడుతూ ఉంటే వారందరినీ కసురుతూ ఉన్నటువంటి కమిషనర్ గారి ప్రవర్తన చూస్తే బాధ, సిగ్గుపడాల్సినటువంటి అంశం ఉంది. నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నా నారాయణ గారికి, మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలా, ఇది పేదలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదల పక్షాన, సామాన్యుల పక్షాన నిలబడాల. ఉన్నవాడికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు, వారికి 4 రూపాయలు సంపాదించుకొని ఉంటారు, వాళ్ళు బతకగలరు. పేదవాళ్ళకి ఇది రాత వల్ల వాళ్ళ పేదరికంలో ఉంటారు. ఆ పేదరికంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వాలు అండగా నిలబడాలా, ఉన్నవారు కూడా వాళ్ళకి సహాయం చేసే పరిస్థితి ఉండాలా. అటువంటి పేదవాళ్ళ గొంతునొక్కి మనం సాధించేది కూడా ఏముండదు. అలాంటి పరిస్థితిని ఈరోజు మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా చెప్తా ఉన్నాము, ఇలాంటి పరిస్థితిని కనుక మీరు కక్ష కట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయట తీయడం కూడా జరుగుతుంది. ఇలాంటి మానుకోకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజుని తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తే అందరూ కూడా 2 రోజులు చూస్తున్నారు. మొన్న 23వ తేదీ ఎంత దారుణంగా ఇక్కడ పేద ప్రజలకి ఉపయోగిస్తున్న వాటర్ ప్లాంట్ని మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆదేశాల పేరుకు ఇక్కడ పగలకొట్టడం జరిగింది. సరే, ఆ రోజు మనం నిలదీశాం, అడిగాం. నిన్న ఉదయం కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు విజిట్ పెట్టుకున్నారు. ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు, కానీ వాస్తవంగా మా పెద్దలు ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఆయన ఊరికే నేను పగలగొట్టాను, మీరు ఏం చేస్తారో చేయండి చూస్తాను విధంగా నిన్న పెట్టాడు. వచ్చిన తర్వాత మేము కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ మహిళలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సార్ మీరు అసలు ఇక్కడ పార్క్ ఎందుకు కడుతున్నారు అని చెప్పని అడిగితే సమాధానం లేదు. ఇక్కడ అసలు ఎంత ప్లేస్ ఉందని చెప్పని ఆయన పార్క్ని ప్రపోజల్ పెట్టారో అర్థం కాలేదు. సరే, మేము ఇక్కడ తాగునీరు వాడుకుంటున్న ప్లాంట్ని ఎందుకు కూల్చారని చెప్పని అడిగితే దాని సంబంధం. ఒక వ్యక్తి సార్ అని చెప్పని మాట్లాడి కాదు సార్ అంటే నువ్వు హీరో వేషాలు వేద్దా అంటాడు. అంటే మేమైతే హీరోలని నీకు తెలుసు కమిషనర్, హీరోలు మేము వాస్తవంగా హీరోలమే, నువ్వు విలన్ కాబట్టి హీరోలాగా మీరు మాట్లాడొద్దని చెప్పన్నారు. మీరు మేము వాస్తవంగా హీరోలమే, నువ్వు విలన్ వేషాలు చేస్తున్నాం. నెల్లూరు నగరంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మేము కూడా నిన్న కూడా ఒక మాట చెప్పాను, ఎంతోమంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, లోకల్గా మేము ఉంటాం. మేము ఉన్నప్పుడు మంచి చేస్తే మేము ఉన్నంతకాలం జీవితకాలం చెప్పుకుంటాం, చెడు చేస్తే అది కూడా జీవితకాలం నిన్ను మేము ఎత్తుపడుస్తూ ఉంటామని చెప్పన్నాం.
మాకు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పావు, ఇక్కడ ప్రజలు అడుగుతుంటే చెప్పేదానికి లేదు, చెప్పేదానికి మాట లేదు. ఎందుకంటే నీలో నిజాయితీ లేదు, కరెక్ట్ లేదు. నువ్వేందంటే అన్యాయంగా దాన్ని దారుణంగా పగలగొట్టావు. నేను ఒక పక్క చూపిస్తాను. మాకు ఇదిగో ఇక్కడ వర్క్ ఆర్డర్ ఉంది, పర్మిషన్ లెటర్ ఉంది, ఇంత ఉంది. కనీసం 3 సార్లు నీ కాడికి వచ్చామని చెప్పాం, నీకు తెలియపరిచామని చెప్పాం. కనీసం నువ్వు అవన్నీ కూడా పట్టించుకోకుండా నిన్న లెక్క లేకుండా హేళన చేస్తూ ప్రజలందరూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉంటే మీరు పట్టించుకోలే. రాత్రి ఇంటర్వ్యూలో ఏం చెప్తారు, మేము ఆల్రెడీ తెలియపరిచామన్నారు. ఎవరికి తెలియపరిచారు, ఏ విధంగా తెలియపరిచారు? ఫోన్ కాల్ చేశారా, లేదా డైరెక్ట్గా మనిషిని పంపించారా, లేదంటే నాకు ఏమన్నా నోటీస్ ఇచ్చారా? చెప్పండి. నువ్వు చెప్పే మాటల్లోనే తలపడుతున్నావు. నేను చెప్పమన్నాను, మళ్ళా తెలుసుంటే చెప్పుంటేనే కదా వస్తాడు అంటే పగలగొట్టేసిన తర్వాత మాకు తెలియక మేము వచ్చామన్నమాట. అంటే మీరు పగలగొట్టుంటే మేము చూస్తుంటామా? ఎందుకంటే చూస్తుంటామంటే మీరు ఇచ్చున్నారు పర్మిషను, మీరు మాకు నోటీస్ ఇవ్వలేదు. మాకు అడిగే హక్కు ఉంటుంది, ఆపగల్లా సత్తా ఉంది మాలో. కానీ మీరు అట్ట కాకుండా దొంగచాటుగా నిన్న దాన్ని ఎవరు లేని సమయంలో పగలగొట్టడం జరిగింది. వ్యూస్ మాకొద్దు కమిషనర్ గారు. మేము ఏదైనా న్యాయ పోరాటంగా ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంతో మంచికి మేము ఎంత దూరమైనా పోతాం. కానీ మాకు మీలాగా ఉదయాన్నే రీల్స్ చేసుకుంటా వ్యూస్ కోసం మేము తిరగం. బైకుల్లో రకరకాల భంగిమలు ఉన్నాయి, అన్నీ చూపించమంటే వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాం. మాకు అవసరం లేదు. పద్దాగా ఏమంటావు, ఏదో మీరు మాట్లాడితే వీడియోలో మీకు ఒక 1000 వ్యూస్ వస్తాయి. మాకు అవసరం లేదు సార్, వ్యూస్ మాకు అవసరం లేదు, మీకు కావాలా? ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి సోషల్ మీడియాలో. దయచేసి మరోసారిగా చెప్తాం, ఇది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. కమిషనర్ గారికి మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారో కానీ ఆ ఆనందం అయితే శాశ్వతంగా మాత్రం మీ కళ్ళలో ఉండదు. అది మాత్రం